లాడమ్మ. గుడ్ మార్నింగ్. ప్రభునేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. బాగున్నారమ్మా? అందరూ ఎలా ఉన్నారు? దేవునికి స్తోత్రం. మేము కూడా బాగున్నాము. మా ప్రయాణములు కూడా దేవుడు తోడుగా ఉండి మీ అందరి ప్రార్థన వలన క్షేమముగా నడిపించినందుకు దేవదేవునికి మహిమ కలుగునుగాక. ఆమె. మీరు కూడా ఎలా ఉన్నారు? అది అంటారు, దేవుని కాపుదల లేకపోతే మనం ఎవ్వరము ఏమి యెహోవా పట్టణమును కాపాడనిలా దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థం అనే ఆ మాట నాకు బాగా గుర్తుకొచ్చింది. ఎందుకంటే నేను ఒకటి సంఘటన విన్నాను. ఏంటంటే ఆ సంఘటన, రాత్రిపూట ఒక ఇల్లు, మనకులాగా ఉన్న ఇల్లు, ఆ ఇంట్లోకి రాత్రిపూట సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆ ఇంటికి అంటే ఒక ఊర్లో, మన దగ్గరలో ఊర్లో సీసీ కెమెరాలు ఉన్నాయి. కానీ రాత్రి 1:00, 1:30 అవుతుంది. దొంగలు ముగ్గురు మెల్లగా లోపలికి వచ్చారు. గోడ దూకి లోపలికి వచ్చి ఏం చేశారంటే, ఒక అతను తలుపులోకి వంగుని చూశాడు. వంగుని చూసి, అంటే ఆ సీసీ కెమెరా ఫుటేజ్లో కనబడుతుంది, వంగుని చూశాడు. ఇట్లా మధ్యలో ఇల్లు ఇదైతే మన ఇంటి ముందు పంపులు ఉంటాయి కదా, గబగబా వచ్చి ఏం చేశాడంటే పంపిప్పేశాడు. పంపిప్పేస్తే నీళ్ళు వచ్చేస్తున్నాయి. మంచి ఫోర్స్గా పంపిప్పాడు. నీళ్ళు వస్తే పంపిప్పి గోడ పక్కన దాక్కుంటే కొద్దిసేపటికి మన పంపు నీళ్లు పోతుందంటే మెలకు వచ్చేస్తుందిగా. ఇక్కడ దగ్గరలో పడుకున్నాం. ఆ పంపు నీరు ఫోర్స్గా పోతుంటే ఆ ఇంటి ఆయన ఏం చేశాడంటే, అయ్యో ఏంటి నీళ్లు పంపు వదిలేశారు, ఎట్లా వదిలేశారు ఈ కోతుల్లా ఏంటి అనుకోకుండా గబుక్కుని తలుపు తెరిచి బయటకు వచ్చి అటు ఇటు చూస్తే ఎవ్వరు కనిపించలా. గబగబా వచ్చి ఆ పంపు కట్టేస్తున్నాడు. ఆ పంపు కట్టేస్తుంటే వెంటనే పక్కన దాక్కున్న దొంగ వచ్చి తల మీద పటేల్ మన బాధంగానే ఆయన కింద పడిపోయాడు. కింద పడిపోగానే ఇంకా ఇద్దరు అటు సైడ్కున్నారు, ఇటు సైడ్కున్నారు. వాళ్ళు కూడా వచ్చి ఇద్దరు కలిసి ఇంకొక 2 దెబ్బలేశారు. ఇక అతడు చనిపోయలేదు తెలియదు, కానీ తలుపు తీస్తుంది కదా, ముగ్గురు లోపలికి వెళ్ళిపోయారు. ముగ్గురికి లోపలికి వెళ్ళిపోయి ఆ ఎదురొచ్చిన వాడిని కొట్టి అక్కడున్న సామాన్లు, డబ్బులు, బంగారం అన్నీ ఎత్తుకుని ఎవరి దారినాళ్ళు వెళ్ళిపోయారు. నిజంగా నాకు ఎంత భయం వేసిందంటే అది చూసి అసలు నిద్ర పట్టలేదు. నిజంగా అప్పుడు నాకు ఈ మాట గుర్తుకొచ్చింది. దేవుని యొక్క కాపుదల లేకపోతే, ఇప్పుడు సీసీ కెమెరాల్లో పడ్డారు కరెక్టే, కానీ చచ్చిపోయిన వ్యక్తి అయితే రాడు కదా మనకి. ఎట్లా కొట్టేశారంటే ఆ రాత్రిపూట తల మీద పట్టు కొడితే పడిపోయాడు. ఎంత భయము! అందుకనే దేవుని బిడ్డలారా, నిజంగా యెహోవా పట్టణమును కాపాడనిడలా ఆయన కావలి కాయవారు మేలుకొనుట వ్యర్థమని నాకు చాలా ఏడుపు వచ్చేసింది. అది చూసి ఎంత భయం వేసిందంటే, దేవుని కాపుదల లేకుండా, దేవుని కృప లేకుండా మనకి మన ఇల్లు, మన బంగారం, మన డబ్బులు అన్నీ సేఫ్గా క్షేమంగా ఫస్ట్ డబ్బులు బంగారం వదిలిపెట్టి మనిషి ఎంత ప్రాముఖ్యమైంది కదా. ఆయన గబుక్కుని చనిపోయాడో బ్రతుకున్నాడో, లోపల ఉన్నోళ్ళు చనిపోయారో లేదో తెలియదు కదా. నిజంగా దేవుని బిడ్డలారా, మనం ఎంత కాపలా ఉన్నా, ఎంత జాగ్రత్త పెట్టుకున్నా, ఏదో ఒక రీతిలో దేవుడు మనకు తోడు లేకపోతే మనం వ్యర్థం. ఆమేన్. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం సామెతల గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతున్నాను. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. ఎంత చక్కటి మాట అంటే, నిజంగా దేవుని యొక్క కృప మనందరి చుట్టూ ఉండాలి. మన నిత్యము మన ప్రార్థన మన కుటుంబానికి, మన బిడ్డలకి కంచి వేయాలి. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపుకి విసుకవద్దు. ఎందుకు గద్దిస్తే విసుకొద్దు అంటున్నాడు? ఎందుకు ఆయన శిక్షకు తృణీకరించొద్దు అంటున్నాడు అంటే, తండ్రి తనకిష్టమైన కుమారుణ్ణి ఏ రీతిగా గద్దిస్తాడంటే ఆ రీతిగా గద్దిస్తాడట. యెహోవా తాను ప్రేమించిన వారిని గద్దిస్తాడు. మన మీద ఈ మాట వింటున్న, ఈ వాక్యం వింటున్న ఉదయకాలం మీ అందరితో దేవుడు ఈరోజు చెప్తున్న మాట ఏంటో తెలుసా? దేవుడు ఏదన్నా శోధన, ఆగిపోయిన కార్యము, ఒకవేళ దుఃఖము, వేదన మీ జీవితంలో ఉంది అంటే ఖచ్చితంగా నువ్వు దేవునికి ఇష్టమైన కుమార్తెవు, ఖచ్చితంగా నువ్వు దేవునికి ఇష్టమైన కుమారుడవు. ఎందుకంటే ఆయన గద్దించినప్పుడు మనం ఏం చేయాలంట? లోబడిపోవాలి. ఆయన విసుక్కున్నప్పుడు ఏం చేయాలి? మనం ఆయనకి ఏం చేయాలంటే ప్రేమించలోహో, దేవుడు నా ఎడల ఏదో కార్యాన్ని చేయబోతున్నాడు. అందుకని ఆయన కోపపడినప్పుడు కానీ,
ఆయన నన్ను ఒకవేళ కార్యం జరిగినప్పుడు కానీ, ఒకవేళ ఇలా నేను బాధ అనుభవించడానికి గల కారణం దేవుడు ఒకవేళ నన్ను గద్దిస్తున్నాడేమో, దేవుడు ఒకవేళ నన్ను ఇష్టనుగా భావిస్తున్నాడేమో అని చెప్పేసి మనం ఏం చేయాలంటే దేవుని కోసం మనము ఎదురు చూడాలి. ఆయన విసుకకు మనం ఏం చేయాలంట, మనం మౌనమై ఉండాలి. కానీ ఏ రీతిలో కూడా మనం కన్నీరు కారకూడదు. అలాగని ప్రార్థన చేయకుండాను, అట్లాగని దేవుడికి నా మీద కోపమనో, అట్లాగని దేవుడు ఎందుకు నాకు ఈ పరీక్ష పెడుతున్నాడనో అస్సలు మనం అనొద్దు. ఎందుకో తెలుసా, మీరందరూ దేవునికి ఇష్టమైన వాళ్ళు, మనందరము దేవునికి ఇష్టమైన వాళ్ళ బిడ్డలారా, మనందరము దేవుని కృపలో నిలిచి ఉన్నవారము. మనందరము ఎవరికంట గద్దించం. చూడండి, తండ్రి తనకి ఇష్టమైన వారిని అవును ఎంతగా ప్రేమిస్తూ, ఒకవేళ ఎంతగా గద్దిస్తూ, ఎంతగా కార్యమును దేవుడు ఒకవేళ ఆఫ్ చేస్తున్నట్టయితే దేవుని బిడ్డ భయపడికే, బాధపడికే, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. తల్లి, అట్లాగని మనం ఏ రీతిలో కూడా ప్రభుని స్తుతించకుండా, ప్రార్థన చేయకుండా, అలిగి దేవుడు నాకు చేయుడు ఇక నేను వెళ్ళను అనొద్దు. ఎందుకంటే ఆయన కాపుదల్లో ఎంత అద్భుతంగా ఉన్నామో, ఆయన కృపలో మనం ఎంత అద్భుతంగా ఉన్నామో, ఆయన మహిమలో మనం ఎంత అద్భుతంగా ఉన్నామో, ఆయన చేసే పనులు మనం ఎంత అద్భుతంగా ఈ రోజు నిలబడి ఉన్నామంటే ఆయన దయ కదండి. ఎంత కాపుదలు పెడుతున్నాడు, ఎంత కృప చూపుతున్నాడు. మనం ప్రయాణాలు వెళ్తుంటే మొన్నమేమో మా కళ్ళ ముందే యాక్సిడెంట్ అయింది, పడిపోయి మేమైతే రోజు నేను ప్రార్థిస్తాను, ప్రభువా తెల్లారు లెగిస్తే మేము ప్రయాణాల్లోనే ఉంటాం, తెల్లారు లెగిస్తే మనందరము రోడ్ల మీదే ఉంటాం. దేవుని కాపుదల, దేవుని కృప. అందుకే ఆయనకిష్టుడైన కుమారుణ్ణి ఆయన ఎన్నడూ శిక్షను మనం తృణీకరించొద్దు, ఈ బాధను తృణీకరించొద్దు. కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా, ఈ రోజంతా మాతో ఉన్నందుకు స్తోత్రం. ప్రతి బిడ్డని ఈరోజు ఆశీర్వదించండి, తాకండి, ముట్టండి, తోడుగా ఉండి వారి ముందు మీరు నడిపిస్తూ నడిపించమని యేసు నామమున అడుగుచున్న తండ్రి, ఆమెన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.